హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు బిర్యానీ చేసుకోవచ్చు. సింపుల్గా ఎక్కువ ఐటమ్ వేయకుండా నూనె వేసాను, తర్వాత కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు నెయ్యి. ఇప్పుడు మనం స్టవ్ అంటే ఎక్కువ ఏమీ సరుకులు లేనప్పుడు సింపుల్గా చేసుకునే విధానం అనమాట. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసాను. ఇది కొంచెం బాగా గోరువెచ్చయ్యాక మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి మాత్రమే వేసి సింపుల్గా చేద్దాం. అలాగే ఈ పక్కన మనం మటన్ కూరకు కూడా ఒక పక్కన చేసుకోవచ్చు. ఇవేమో బిర్యానీకి, ఇదేమో మటన్ కూరకి. కొంచెం మటన్ నేను ఇలాగ కుక్కర్లో ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వాటర్ వేసి అలా మగ్గనిస్తాను అనమాట. అంటే ఎంతో కాదు, 15 నిమిషాలు మగ్గితే మంచిగా అవుతుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఇందులో ఇలా మనం ఈ టెక్చర్తో ఇలా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇది బిర్యానీకి, ఇదేమో మటన్ కూరకు అనమాట. మనం రెండు ట్రై చేద్దాం. సింపుల్గా అయిపోద్ది అనమాట. ఇలాగ మనం ఎక్కువసేపు ఏమీ చేయవలసిన లేదు. ఇవి ఇలా మగ్గుతూ ఉంటే ఇలాగ మనం మసాలా గురించి చెప్పచ్చు. నేను ఈ మసాలా ముందే మిక్సీ పెట్టేసి ఉంచుకున్నాను. ఇందులో నేను ఏమేమి వేస్తానంటే, మనం ఇంక బిర్యానీలో అయినా దేంట్లో అయినా వేరే మసాలాలు వేసుకోవసరం లేదు. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ, లవంగాలు, లాలికలు, దాల్చిన చెక్క, గసగసాలు, బిర్యానీ ఆకు, కొంచెం కొత్తిమీర అన్నీ వేసి నేను మిక్సీ పడతాను అనమాట. అంటే మనం ఏది వేసుకున్నా ఇంకా వేరే మసాలా మనం తెచ్చుకుని వేసుకోకూడదు. మటన్ కాబట్టి కొంచెం మటన్ మసాలా, చికెన్కి అయితే కొంచెం చికెన్ ప్యాకెట్ బయట దొరుకుతున్నాయి కదా మనకి, అవి తెచ్చుకొని కొంచెం వేసుకుంటే సరిపోద్ది. అంటే ఈ టేస్ట్ మించి అయితే వేరే టేస్ట్ రాదు. ఆంధ్రా వాళ్ళు అయితే ఇలా, మేము ఆంధ్రాలో ఇలా చేసుకుంటాం అందరం. ప్రత్యేకంగా మనకి చేపల కూర వండుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కాబట్టి అది విడిగా చేసుకుని మనం కొంచెం పెట్టుకోవచ్చు. ఇలా కూడా ట్రై చేయండి, మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే బిర్యానీ ఆకు, కొత్తిమీర, లవంగాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, అల్లం ఇవన్నీ వేసి మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి మనకి బిర్యానీ ఆకు ఉన్నా లేకపోయినా, కొత్తిమీర ఉన్నా లేకపోయినా ఇది మనకు కవర్ చేస్తుంది. నేను అలా చేసుకుంటాను. మీకు ఇష్టమైతే చేయండి ఫ్రెండ్స్, లేకపోతే లేదు. ఇప్పుడు ఇది చూద్దాం. ఇది బిర్యానీ మసాలా పౌడర్ అనమాట. ఇందులో సాజీరా, మళ్ళీ తర్వాత మనం బిర్యానీ ఐటెం అన్నీ కలిపి కొంచెం దోరగా వేపేసి పొడి చేసేస్తాను. నేను ఆ పొడి మాత్రమే వేస్తాను. కొంచెం సాజీరా, ఈ పొడి వేస్తాను అంతే బిర్యానీలో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మనం అన్నీ చేయాలి అంటే అప్పుడు ఒకసారి అవ్వదు కదా, సింపుల్గా ఇలా అయిపోద్ది మనం అన్నీ పట్టుకుని ఉంచుకుంటే. ఇప్పుడు మనం ఇందులో మసాలా వేసుకోవచ్చు. అంటే వేరే మసాలాలు ఏమి వేయను కాబట్టి కొంచెం ఇదే వేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు మనం బిర్యానీ మసాలా కూడా వేసేయచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. మళ్ళీ మంచి బిర్యానీ స్మెల్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, మీరే అంటారు బాగుంది అని. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పుదీనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను రైస్ అయితే 4 గ్లాసుల రైస్ తీసుకున్నా. 4 గ్లాసుల రైస్కి 6 గ్లాసులు నీళ్ళు వేయాలి, వాటర్. బాస్మతి రైస్ కాబట్టి నేను ముందే ఇవి కొంచెం నూనె, ఆయిల్ వేసి కొంచెం ఇలా కలుపుకుంటే బాగుంటుంది. రైసు పొడి పొడిలా ఆడుద్ది అనమాట బిర్యానీ. ఇప్పుడు మనం వాటర్ వేద్దాం ఇందులో.
ఇలా 6 గ్లాసులు వాటర్ వేసాం కదా, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. ఇందులో మనం ఇప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు బిర్యానీకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోవచ్చు మనం. ఈ మటన్ మంచిగా మగ్గిపోయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది దింపేద్దాం. ఇంకా దీనికి మనం మటన్ కూరకి ఇది రెడీ చేసుకోవచ్చు. బిర్యానీ వేసాం కాబట్టి ఆ వాటర్ వేరే ఇలాగా ఇది మనం మూత పెట్టాం కదా, ఇది మరిగేలాగా మనం ఈ మటన్ కూర వేసుకోవచ్చు. చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు, నేను మటన్ కొంచెం మసాలా వేసి కొంచెం 2 విజిల్లు వేయించాను కదా, మంచిగా అయింది. అంటే కొవ్వు ఉన్నది కాబట్టి ఎక్కువ మనం ఇలా చేసుకోవడం వల్ల కొంచెం కూర ఖరాబ్ అవ్వదు. ఇప్పుడు మనం దీన్ని చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, మనము ఈ ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు మగ్గనిద్దాం. చూద్దాం, ఇలా బాగా మగ్గనే వాళ్ళు మా ఉల్లిపాయలు. అంటే నేను ఆయిల్ ఎందుకు కొంచెం తక్కువ వేసాను, ఎందుకంటే మటన్ కూరలో కొవ్వు ఎక్కువ వేస్తున్నాను కాబట్టి ఆ ఆయిల్ మాకు దీంట్లో చాలా వస్తుంది. అందుకే నేను కొద్దిగా తక్కువ వేసాను. మగ్గనిద్దాం ఇలాగా. చూద్దాం ఇప్పుడు మంచిగా మగ్గినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లో ఇలా ఉండగానే దోరగా ఉండగానే మనం ఈ మటన్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం తిప్పుకోవాలన్నమాట ఇలాగా. చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే మటన్ ఎప్పుడైనా సరే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కొంచెం పసుపు, కొంచెం పెరుగు వేసి కొంచెం లైట్గా మామూలుగా ఉడకనిచ్చినా పర్లేదు, మనం 2-3 విజిల్లు వేయించుకున్నా పర్లేదు. ఇలా మంచిగా వస్తుంది అన్నమాట. ఎందుకంటే కొవ్వు తర్వాత మనకి కూరలో పేరుకోకుండా ఉంటుంది, ముందే మనం ఉడికించాం కాబట్టి. ఇప్పుడు ఇందులో కొంచెం మనం పసుపు వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ముందుగానే పసుపు వేసాం కానీ అయినా కూడా మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు మగ్గనవచ్చు. మనకి బిర్యానీ ఇది మరుగుతుంది కాబట్టి మనం ఇందులో రైస్ వేసుకోవాలి. ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా, మనం రైస్ వేసుకున్నాం. ఇప్పుడు ఇలాగా కొంచెం కలిపి అంతే ఫ్రెండ్స్, మళ్ళీ మనం మూత పెట్టుకోవచ్చు. నేనైతే విజిల్ వేయించను, ఇలాగే కొంచెం సిమ్లో పెట్టి మగ్గనిస్తాను అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం వేసుకోవచ్చు. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ కూడా వేసుకోవచ్చు లైట్గా. అంటే ఫ్రెండ్స్, ఒక చేతితో ఫోన్ పట్టుకుని ఒక చేతితో కర్రీ తిప్పడం కొంచెం కష్టం కదా, ఏమనుకోకండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తాం. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఇలాగ మంచిగా మనం ఉడకనిద్దాం. ఒక 10-15 నిమిషాలు మనం ఇప్పుడు బిర్యానీ మొత్తం ఉడుకుతూ ఉంది, అలా మగ్గనిద్దాం. సిమ్లో పెట్టాను నేను కొంచెం.
ఇప్పుడు మనం బిర్యానీ చూద్దాం. అంతే ఫ్రెండ్స్, చూసారా బిర్యానీ ఎలా వచ్చిందో. ఇంకా కొంచెం మగ్గాలన్నమాట. అయితే రైస్ బాస్మతి రైస్ వల్ల మంచిగా ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర చల్లుదాం. కొద్దిగా కొత్తిమీర పుదీనా చల్లుతున్నాం పైన, అంటే స్మెల్ మనకు లాస్ట్లో స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు మటన్ కూర చూద్దాం మనం. వావ్, చూడండి మంచిగా భలే ఉడికింది కదా. చూసారా కొవ్వు మనం ఫస్ట్ ఉడికించాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఎలా అయిందో ఇలా అవ్వాలన్నమాట. లేదనుకో కూర అంతా కొంచెం చల్లారిన తర్వాత కొవ్వు తీరిపోద్ది అనమాట. అలా చేసుకోకపోతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు వేసి కొంచెం పెరిగేసి మనం మగ్గబెట్టామనుకో ఈ కొవ్వు ముక్కకున్నది మొత్తం దిగిపోద్ది అనమాట, జిడ్డంతా. ఇంకా తర్వాత మనకి కూరలో కొవ్వు కింద రాదు, తేరుకోదు. ఇంకా ఉడకాలి కొంచెం. ఇప్పుడు మనం మటన్ కూర చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మసాలా ఆడబెట్టుకున్నాం కదా, కొద్దిగా. ఎందుకంటే దీన్ని మించిన టేస్ట్ ఇంకా రాదు మనకి, ఇదే టేస్ట్. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టచ్చు. ఇప్పుడు మనం దీనిపైన ఇది మటన్ మసాలా కొంచెం వేద్దాం. మనం ఎన్ని మసాలాలు వేసినా కొంచెం ఇది వేసినోడికి అంటే టేస్ట్ కోసం అంతే. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయిపోయింది కదా కర్రీ. కొంచెం గ్రేవీతోనే దింపుకోవచ్చు. మనం దీంట్లో కొంచెం కొత్తిమీర వేద్దాం. అంతే ఫ్రెండ్స్, మటన్ కర్రీ రెడీ. దీంట్లో కొంచెం పుదీనా అంటే 4 ఆకులు అంతే. కొత్తిమీర మనకి ఎక్కువ అనమాట, ఎక్కువ. ఇప్పుడు బిర్యానీ చూద్దాం. రెడీ అయింది. మనకి బిర్యానీ కొంచెం కిందకి దింపి చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది బిర్యానీ. ఎంత పొడి పొడిలా ఆడుతుందో మంచిగా. మనం ఎప్పుడైనా సరే బయట షాప్ దగ్గర నుంచి తెచ్చుకున్న బియ్యం ఇలాగా గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసుకుంటే సరిపోద్ది. ఎంచక్క మంచిగా ఇలాగ పొడి పొడిలా ఆడుతూ ఉంటుంది రైస్. చూడండి ఎంత బాగుందో. అంటే నేను ఒక్క చేత్తో పట్టుకుని ఒక చేత్తో తిప్పుతున్నాను కదా ఫ్రెండ్స్, కొంచెం వీలు అవ్వట్లేదు. చూసారా మంచిగా పొడి పొడిలా ఆడుతూ ఉంది కదా. మరి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. మగ్గనిచ్చి కంప్లీట్ చేసేద్దాం. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. మటన్ కర్రీ రెడీ, బిర్యానీ రెడీ. ఇప్పుడు వేడివేడిగా కొంచెం మనం వేడివేడిగా తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా కంప్లీట్గా రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, వేడివేడిగా కర్రీ రెడీ. అంతే ఫ్రెండ్స్, వేడివేడిగా మటన్ కర్రీ బిర్యానీ రెడీ. చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయో ముక్కలు. ఇప్పుడు వేడివేడిగా మనం తింటే సూపర్ ఫ్రెండ్స్. ట్రై చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, మర్చిపోకండి.